అద్భుతాలోచనకు మూలం ఊట్కూరు శ్రీనివాస రెడ్డి గారు ఆయన స్ఫూర్తితో ఏర్పడినాయి ఈ శ్రీనివాసుల బృందం. 5 సూత్రాలపై నిలదొక్కుంది ఐక్యత, సేవ, విద్య, ప్రోత్సాహం, ఆరోగ్య పరిరక్షణ, ఆధ్యాత్మిక భావన. ఈ 5 విలువలే మన హృదయాల్లో వెలిగే దీపాలు. మన శ్వాస, మన శక్తి, మనమే ప్రజల ప్రాణం రా. హలో శ్రీనివాస్ చలో కరీంనగర్, సేవే మా ధర్మం రా, గుండెలో వెలిగే దీపం రా. హలో శ్రీనివాస్ చలో కరీంనగర్, రక్తం బంగారం రా, మనం జీవం ఇచ్చే జనం రా. శ్రీనివాస ఐక్యత, శ్రీనివాస ఐక్యత. ఈరోజు ఒక అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. మన కరీంనగర్ గడ్డ మీద శ్రీనివాసులందరూ మమేకమై నిజంగానే ఆదర్శవంతంగా ఇంకొక తరం చెప్పుకునే విధంగా, ఈ తరం ఎట్లాగూ చెప్తుంది, ఇంకొక తరం కూడా చెప్పుకునే విధంగా, తరించే విధంగా ఏదైతే కలియుగ దైవమైనటువంటి శ్రీనివాసుల నామధేయం, ఏది వెంకటేశ్వర స్వామి నామధేయం పెట్టుకున్న వాళ్ళు ఈరోజు కరీంనగర్లో దాదన్న పాదుకలని వీరికి సమర్పించి వేదికకి తీసుకెళ్లడం జరుగుతోంది. అందరూ దర్శించండి, తరించండి. రాముడి ఒక మాటని గుర్తుపెట్టుకోండి. రాముడు స్వయంగా చెప్పారండి, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. ఈ భారతదేశమే స్వర్గంతో సమానం, భారతదేశాన్ని మించిన స్వర్గం లేదు. ఇలా అయోధ్య నుంచి రామయ్య సన్నిధిలో ఉంచినటువంటి ఈ యొక్క రక్ష మీకు అందరికి తీసుకురావడం జరిగింది. ఇది కూడా ఇప్పుడు మేము పట్టుకుని ఎవరో పట్టుకుని జాగ్రత్తగా తిరుపతి వెళ్ళొచ్చాను గురువు గారు, తిరుపతి ప్రసాదం అని చెప్పేసి మాకు ఇవ్వడం జరిగింది. ఎంత అద్భుతం. మీరు ఎవరన్నా తిరుపతి నుంచి ప్రసాదం వస్తాను ఊహించారా? సో ఎవరన్నా తీసుకురావు, చాలా సంతోషం. ఇదిగోండి స్వామి ప్రసాదం. ఏడుకుంటున్నాడా వెంకటపడ గోవింద, అక్కడ కలిపి అందరికి ఇచ్చేద్దాం. ఓకేనా? జై శ్రీనివాస, జై శ్రీనివాస, జై శ్రీనివాస. శ్రీరామ పాదుకలు మన పీవీఆర్ ఫంక్షన్ హాల్లో పేరున్న వాళ్ళకు కూడా రాముడు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే కౌసల్య సుప్రజ రామ అని ఆ పేరు మొట్టమొదట
ధన్యవాదాలు హాస్పిటల్ ఎంఎస్ జాయిన్ అవుతారు. వారికి కూడా ఆచార్య దైవజ్ఞ ఆలోచన ఊర్పులు వారి ఆచరణ, ఈ సలహా మండలి సభ్యుల ఆదరణ, అలాగే అలసిపోని సేవా తత్పరత, ముందున్నటువంటి శ్రీనివాస మిత్రుల అందరి యొక్క ఆదర్శంతో ఇక్కడ ఉన్నటువంటి గురువు గారు ఉండాలి కూడా వాళ్ళకి ఒకసారి మీ తల్లి పెట్టుకోండి. అలాగే మీ తల్లితో సమానం అత్తమామను తల్లిదండ్రి వాళ్ళతో ఒకసారి నమస్కారం చేస్తున్నాం. అక్కడ నుంచే ఇక్కడ ఉన్నటువంటి గురువు తల్లికి గురువు గారికి నమస్కారం చేశాం. మరి పవిత్రమైన వేదిక వాటి ఆలోచన వివేకానికి కూడా ఆస్కారం లేకుండా వినాయకుల వారు ఆ కార్యాలను కూడా మనస్ఫూర్తిగా కోరుతాను. జై శ్రీరామ్, హరే శ్రీనివాస. విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం ఏడుకొండలవాడ వెంకటరమణ అందులో ఉక్కూరు శ్రీనివాసరెడ్డి పాత్ర అది ఎంత చేసినా తక్కువే. సో దయచేసి ఒక్కసారి తెలియజేద్దాం. జై శ్రీనివాస, జై శ్రీనివాస, జై శ్రీనివాస, జై శ్రీనివాస, జై శ్రీనివాస, జై శ్రీనివాస. కొద్ది వెనకకి వెళ్దాం.
ధన్యవాదాలు మేడం. మా కార్యక్రమంలో శ్రీనివాసులకు కరెక్ట్ న్యాయం చేశారు నిజంగా. ఎందుకంటే ఇది మా సంకల్పం. మన శ్రీనివాస్ గారు చెప్పండి కొట్టండి. నిజంగా దేవుడు ఇంకొక ఇద్దరు ఎవరైనా సేవలు ఉంటే కళకు వెళ్ళి యూట్యూబర్లు తలసీమియా బాధ్యత కోసం ఒక షార్ట్ ఫిల్మ్ కూడా చేశారు. జీవం కళ్ళలో తెలియకపోతే తలసీమియా బాధ్యత ఉంటే ఎలాంటి ప్రభావానికి లోనవుతాడు, ఎంత కష్టం ఉంటుందని చెప్పి తనువులో ఇంకొక మేడం తర్వాత ఆ కోఆర్డినేషన్ లో ఈ శ్రీనివాసులే దైవంలో ఆ ఫిలింలో తలసీమియా బాధ్యత కోసం శ్రీనివాసులను నేను ఏర్పాటు చేశాను. వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్నాడు మన మిత్రుడు శ్రీనివాస్. ఆ శ్రీనివాస్ చెప్పడం జరిగింది. మీరు ఒక్కసారి గట్టిగా చెప్పండి. వెంకటేశ్వర స్వామి సరిపోతే వేదికకి ఎవరు రాదు, దయచేసి తీసుకోండి. చాలా సేపు పట్టుకోండి గురువారు పట్టుకోండి. ఊర్కూరు శ్రీనివాసరెడ్డి గారు ఎక్కడున్న వేదిక వద్దకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సిరణ ఇక్కడ ఉంది అంటే సరే ఆ వెంకటేశ్వర స్వామి వినబడదో తెలియదు కానీ మన రామనగర్లో ఉండబడినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం లేదా మన మార్కెట్లో ఉండబడినటువంటి వెంకటేశ్వర ఆలయం కన్నా వినబడేటట్టు మనం అందామా? శ్రీనివాస గోవింద గోవింద వెంకటేశ గోవింద గోవింద శ్రీనివాస గోవింద. వాళ్ళందరూ కూడా మన స్వదేశీ ప్రొడక్ట్స్ మాత్రమే ఉపయోగించండి. స్వదేశీ ప్రొడక్ట్స్ ఇప్పుడు ఇందాక నేను చెప్పిన అంటారు నెంబర్ 12 రాష్ట్రాలకు సంబంధించినటువంటి చేసుకుంటూ ఉంటా ఉంటారు. వాళ్ళకున్న ఇబ్బందులు కూడా ఎవరికి ఉండవు, కానీ వాళ్ళు ఉన్నంత ఉత్సాహంగా మనకి ఎవరు ఉండరు. ఆ జాతక చక్రంలో చూసినటువంటి వివిధ రాష్ట్రాల వాళ్ళు. కాబట్టి ఈ మనకు ఉండబడినటువంటి ఆర్థిక వ్యవస్థ
ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. వాస్తవంగా సమయం ఎక్కువ లేదు, ప్రోగ్రామ్ డిలే అవుతుంది. ఎవరు మాట్లాడినా కూడా ఫ్రీ ఎవరైనా పిలిచిన వాళ్ళు ఇచ్చారు. ఆల్రెడీ ఎజెండా ముందే ప్రిపేర్ అయింది. ఆ ఎజెండా ప్రకారమే మేము వెళ్తున్నాం. దయచేసి కొత్తగా వచ్చి చిట్టీలు ఇచ్చి నేను మాట్లాడతా అంటే దయచేసి మన్నించండి. ఎందుకంటే పర్పస్ ఆఫ్ ఒక్కసారి ఆలోచించండి. శ్రీనివాసుడు అంటే చిట్టిలాసుడు ఏకనామం సదాప్రియం. మీ యొక్క ఓపికకు, మీ ప్రయాణానికి మీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ పర్పస్ ఆఫ్ అసలు ఏంది సొసైటీ ఏంది, ఏమి ఇవ్వబోతుంది అనేది తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి. దయచేసి నాకు వేదిక మీదికి నేను పిలుస్తాను, అందరూ రెడీగా ఉండాలి. డొనేషన్ చేసిన వాళ్ళు మాత్రమే సర్టిఫికేట్ తీసుకోండి. ఇప్పుడు రాబోయేటువంటి వక్త అసలు ఒక మాలను అల్లాలంటే ఎన్నో పూలను తీసుకొచ్చి రంగురంగుల పూలను తీసుకొచ్చి ఒక దేవునికి అర్పించడానికి అలాంటి దారాన్ని తయారు చేసి మనందరినీ ఒక చేతికి చేర్చినటువంటి సహకరించండి. ప్రతి ఒక్కరు ముందుకు వెళ్తాం. దీన్ని ఏదో 10 మంది మారితే మన శ్రీనివాసరావు ఇక్కడ ముందుకు తీసుకెళ్తారో తోడ్పడతారని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ దూర ప్రాంతాల నుంచి వచ్చిన అందరూ దయచేసి మిత్రులు ఈ గోవింద అర్థం లేదు. భగవంతుడు నాకు ఈ మానవ జన్మ ఎందుకు ఇచ్చాడు, నేను ఎందుకు పోయినా అనేది అర్థం లేకుండా ఉంటుంది. ఇది కాదు కదా. ఈ 84 లక్షలలో 84 లక్షల జీవరాశుల్లో ఒక మనిషికి మాత్రమే ఆలోచన శక్తి, మాట్లాడే శక్తి ఇచ్చింది. అటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క జీవనాన్ని మనిషి జీవనాన్ని మనం ఎందుకు వృధా చేసుకోవడం ఇది కాదు. ఒకసారి ఆలోచిస్తే మిగతా పక్షులు జీవితాలు అన్ని ఆనందంగా ఉన్నాయి. వాటికి అతీతమైనటువంటి శక్తి మన విషయంలో మనము కష్టపడుతున్నాం కొట్లాడుతున్నాం చేసుకుంటున్నాం. కానీ ప్రయోజనం లేదు. ఈ జ్ఞానం ఈ మన భవన్ చేసినంత వృధా చేసుకుంటున్నాం. డబ్బు కోసం ప్రధానం తప్ప ఇంకా వేరే దాని కోసం మనం ప్రయత్నించట్లేదు. సో ఇమీడియట్లీ ఇవన్నీ కాదని చెప్పేసి అన్ని అమ్మేసింది వెలుగు ఫౌండేషన్ వాలంటరీ ఆర్గనైజేషన్ స్థాపించి దాంట్లో అసలు ప్రపంచంలో ఈ భారతదేశంలో ఎక్కడ ప్రాబ్లం ఉన్నది ముఖ్యంగా నాకు అనిపించింది భారతదేశంలోనే ప్రతి ఇంకా ప్రతి ఫంక్షనాల్లో దాదాపు ఎంతో ఆహారాన్ని వృధా చేస్తారు. ఇదే అభినవ్ నాగసాగేత. సో వీరందరూ కలిసి 1000 నామాలు వాళ్ళు కాస్ట్యూమ్ వేసుకొని 2 అవర్స్ వెయిట్ చేస్తున్నారండి. సందేశం వినాలి. నాకు సాయంత్రం ఫ్లైట్ ఉంది, ఈవినింగ్ ఫ్లైట్. ఎంత పుణ్యం చేసుకున్నారు కొరియోగ్రాఫర్స్, ఆర్టిస్ట్స్ మరియు అనేక గాయకులు చిరంజీవి అందరికీ కూడా ఈ పెద్దలందరి తరఫున మీకు ఆశీర్వాదాలు అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా తెలంగాణ విజయవాడ. ఎందుకంటే ప్రతి ఒక్కరు సాయంత్రం శ్రమకోసి సహాయం చేస్తూనే ఉన్నారు. మిత్రులారా, ఒక చిన్న నేను అనౌన్స్మెంట్ చేస్తున్నాను. ఈ ప్రోగ్రాం జరగడానికి కేవలం మాటలతోనే కాదు, చేతులతోనే కాదు, ఆర్థికం కూడా ఉంటుంది. మీకు పిల్లర్స్ వైపు స్కానర్స్ ఉన్నాయి. ఒకసారి చెప్పండి. చిన్నారులందరికీ ఆ ప్రయత్నిస్తూ కొరియోగ్రాఫర్ కూడా ఇవ్వాల్సిందిగా ఒక్కూరు శ్రీనివాసరెడ్డి గారిని గురువు సన్మానం చేస్తున్నా ఉంటుంది. అంత్య నాది ఆధారం ఉంటుంది. సో ఈ 4 యాక్టివేట్ అయితే 4 యాక్టివేట్ అవుతాయి. మంచి మనసులో చెప్తున్నాను.
ఇంత పేరు మాట్లాడాలంటే ఎక్కువ జ్ఞానం మాట్లాడాలి. ఇక్కడ మా మహిళలు ప్రమాణం చేశారు. ఆ వివాదాలను బాగా చేసుకొని వెల్లి శ్రీనివాస్ గారు అందించిన వెల్లి శ్రీనివాస్ గారు అందించిన రచించి పాడిన హలో శ్రీనివాస్ చెలో కరీంనగర్ పాటను ఇనాగరేట్ చేస్తున్నారు, లాంచ్ చేస్తున్నారు. ఈ అద్భుత ఆలోచనకు మూలం ఊట్కూరు శ్రీనివాస రెడ్డి గారు. ఆయన స్ఫూర్తితో ఏర్పడినాయి ఈ శ్రీనివాసుల బృందం. 5 సూత్రాలపై నిలదొక్కు అలుపెరగని సమరాన్ని చేస్తున్న తలసేమియాపై అలుపెరగని సమరాన్ని చేస్తున్న కాసర్ల శ్రీనివాస్ గారికి రామ్ ప్రకాష్ గారు భయ్యా ఒక్క నిమిషం. ఉద్యమం చేసి వికలాంగుల సర్టిఫికెట్ను మంచిర్యాలలో రెడీ. సొసైటీలో ఉచితంగా థ్యాంక్ యూ. మీడియా మిత్రులు పున్నం శ్రీనివాస్ గారికి తెలంగాణ శ్రీనివాస సంస్థ వ్యవస్థాపక శ్రీనివాస్ రెడ్డి గారు, రామ్ ప్రకాష్ గారికి సత్కారం. కొనమటిండి శ్రీనివాస్ గారిని ఒక అది 7 కొండల
బీద పిల్లలు తలసీమియా 20 రోజులకు ఒకసారి బ్లడ్ మార్చాలి. వాళ్ళని బ్లడ్ మార్చాలంటే బ్లడ్ దొరక్క హాస్పిటల్ చుట్టూ తిరిగి వీళ్ళ కాళ్ళు పట్టుకుంటారు. వాళ్ళ కోసం రక్తదానం చేయండి మిత్రం అని చెప్పిన గౌతమ్ విశిష్ట పాదాలకు వందనాలు. ఎందుకంటే ఈ యొక్క ఆలోచన ఇంతమంది శ్రీనివాసులు ఇంత దగ్గర తీసింది. ఎందుకంటే ఈ మిత్రుడు చెప్పకపోతే నాకు ఆలోచన రాకపోతుంది. అర్థమైందా? ఈ మిత్రుడు ఒక్క నిమిషం మాట్లాడతారు. తలసేమియా పిల్లల గురించి నేను మా పాపను పట్టుకొని 2010 నుంచి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాను. మా పాపకు వేరే ప్రాబ్లం ఉంది. అక్కడ నేను చూసిన పిల్లల్ని చూసి వాళ్ళ పరిస్థితి చూసి చాలామంది హాస్పిటల్లో యాక్సిడెంట్ అయితే మామూలుగా డెలివరీ అయితే అంటే బ్లడ్ ఇస్తూ అంటారు కదా, వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఒక 2 రోజులు మర్చిపోతారు. కానీ తలసేమియా పిల్లలకు ఒక్కసారి బ్లడ్ ఇస్తే 23 రోజులు వాళ్ళు బతకడానికి అవకాశం ఉంటుంది. ఎంతో గ్రూపులలో ఎంతో మంది గవర్నమెంట్ ఎంప్లాయీలు ఉంటారు, చాలా డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి మీరు గట్టిగా మామూలుగా కలిసి మాట్లాడుకొని ఎంజాయ్ చేయడం కంటే ఇలాంటి తలసేమియా పిల్లలకు బ్లడ్ ఇస్తే వాళ్ళు 23 రోజులు బతికినందుకు జీవితాంతం వాళ్ళు మనం గుర్తుపెట్టుకుంటారు అని చెప్పేసి నేను ఒక్క చిన్న మాట చెప్పినందుకు ఈరోజు ఎంతమంది మీరు అందరూ వచ్చి ఈ కార్యక్రమం చేసినందుకు మీ అందరికీ పాదాభివందనాలు కొట్టండి. ఎప్పుడు రక్తం అందకపోతే ఏం జరుగుతుందో తెలియని పసిపాపలకు ఆ రక్తం అందిస్తాం. మేము శ్రీనివాసులం ఉన్నాం, మేము మార్గనిర్దేశం చేస్తాం, మిమ్మల్ని కాపాడడానికి రక్తపు చుక్కలు మేము రెడీ చేసుకుంటున్నాం. ఆరోగ్యవంతుని రక్తం మేము తలసేమియా బాధితులకు ఇస్తాం, ప్రాణాలు కాపాడుతామని ముందుకొచ్చినటువంటి అశేష జనాభానికి హృదయపూర్వక వందనాలు. ఎందుకంటే మీ నామాలలో వెంకటేశ్వర స్వామి కనబడుతుందండి. దయచేసి ఒక్కసారి చప్పట్లు కొట్టండి. వెంకటేశ్వర స్వామి ఇక్కడికి వచ్చినట్టు కనబడుతుంది. ప్రతి ఒక్క మిత్రుడు అక్కడ చివరిలో ఉన్న నామం కూడా ఇక్కడికి కనబడుతుంది. అంటే అటువంటి నామానికి మన శ్రీనివాసునికి ఇప్పటికే వరకు జరిగింది ఒక లెక్క, ఇప్పుడు జరగబోయేది ఒక లెక్క. శ్రీనివాసుడు అంటే మామూలు వ్యక్తి కాదు. ఇప్పటి వరకు ఒక క్యారెక్టర్కు, ఒక వ్యక్తిత్వానికి స్టిక్ అయి ఉన్నాడు. దాన్ని బయటకు తీసుకు దాన్ని పరిణతి చెందించి ఆ వ్యక్తిత్వాన్ని మన ప్రదర్శనను సమాజంలో మనవంతు కార్యక్రమంగా చూపెట్టడానికి ఐక్యంగా ఒకే వేదిక మీద 2000 మంది వచ్చామండి. ఇప్పటికీ ఇక్కడ వేసిన చైర్లు 1500 మంది నిలబడ్డారు. అది చూడండి ఎంతమంది నిలబడ్డారు. కింద 300-400 మంది శ్రీనివాసులు ఉన్నారు. ఆహా, ఏమి భాగ్యం అనిపిస్తుందండి. ఒక్కసారి చెప్పట్ల ద్వారా ఉట్కూరు శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు. ఎందుకంటే మనల్ని కలపడానికి ఒక దారం కావాలని చెప్పాను, ఒక మాలగా అల్లడానికి కావాలన్న ఆ దారమే ఉట్కూరు శ్రీనివాసరెడ్డి. మాలను వేయడానికి కావలసినటువంటి ఒక ఆధారంగా నిలబడి ఇక్కడ మన ముందు సాదా సీదా వ్యక్తిగా ఉన్నాడు. సో అటువంటి వ్యక్తికి మనం హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు మనకు ఈ వేదిక మీద మన సేవలను గత 2 సంవత్సరాల నుంచి 18 రకాల సేవలు చేయడం జరిగింది. 56 సర్వీసెస్ రాశామండి. 56 సర్వీసెస్. అవి పడుతున్న సమయంలో ఒక ప్రబంధనం సృష్టించినటువంటి మాట, ఆమె మాటలకు నేనైతే గుర్తున్నాను. ఆ మాట కూడా మన ముందే ఉన్నారు. సో అట్లా ఒక నిమిషం చెప్పినటువంటి శ్రీనివాసుల సేవా కార్యక్రమానికి ఈ రోజు ఈ వేదిక మీద 100 బాటరీ కార్డు ఇవ్వడానికి లండన్ లో ఉన్నటువంటి సంస్థ తెలంగాణ డైరెక్టర్ మా మంచిర్యాల మిత్రుడే అయినా గర్వకారణంగా చెప్తున్నాను. సతీ సమేతంగా రామప్రకాశ్ సార్ను సతీ సమేతంగా వేదిక మీదకి మన సలహా మండలి మిత్రులు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. మనకు రికార్డు ఇవ్వబోతున్నారు. దీనికి ముందు ఒకటి ధర్మరక్ష కంకణం, సంకల్పం, గోవింద నామాలు ఇవి చెప్పుకున్న తర్వాత ఆ రికార్డును వారి చేతుల మీద ఉట్కూరు శ్రీనివాసరెడ్డి సలహా మండలి మిత్రులు ఇక్కడి నుంచి అందుకుంటారండి. కాబట్టి ప్రతి మిత్రునికి గోవింద నామాలు అన్నయ్య ఈ పత్రం అందిందా సార్? మా వెంకటేశ్వర శ్రీనివాసరెడ్డి గారు ఆయన పేరు సంబంధించిన మమ్మల్ని ఏం చేసుకోమని చెప్పంటారంటే, సరే నేను ఉట్కూరు శ్రీనివాసరెడ్డి చెప్తాను, మరి వాళ్ళ విధానం ఎలా ఉంది అని చెప్పారు. సో చాలా మంచి స్పందన వస్తుంది. రియల్లీ గ్రేట్, కంగ్రాచులేషన్ సార్. వెరీ ఇదంతా మామూలు విషయం కాదండి, ఎంతో గొప్ప సంకల్పం. ఈ ప్రతిదీ కూడా మన జీవితంలో జరిగేటువంటి ప్రతిదీ కూడా ఆ శ్రీనివాస కృపనే. మన దాంట్లో ఏది జరిగినా కానీ ఈ రోజు ఇంత కార్యక్రమం జరిగిందంటే ఆ కలియుగ దైవం శ్రీనివాసుడి కృప తప్ప వేరే లేదు. 100%. ఇందాక తను చెప్పిండు సార్, మా కింద కూడా అది కూడా తనే చేస్తాడు, మనం చేసేది ఏం లేదు. ఇప్పుడు
శ్రీనివాస్ గారు చెప్పారు, అది వచ్చినప్పుడు తీసుకున్నాం అంటే అది ఇచ్చేది ఇచ్చేది అన్ని చేసుకునేది కూడా అన్ని కూడా ఆయనే. ప్రతి ఒక్కరికి కూడా ఏ టైంలో ఏం కావాలో ఆ టైంలో వాటిని అందిస్తున్నారు ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. స్మైల్ స్మైల్ సార్ నవ్వాలి.